వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఫిజిక్స్ నుండి ధ్వని చాప్టర్లో మరి ఇంపార్టెంట్ బిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. గాలి సాంద్రత ఎక్కువగా ఉన్న పొడి రోజు యందు ధ్వనివేగం ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. ధ్వనివేగం ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఏంటిది? తక్కువగా ఉంటుంది. 52వ బిట్ చూద్దాం. సాంద్రత తక్కువగా ఉన్న వర్షాకాలంలో ధ్వనివేగం ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. ధ్వనివేగం ఎలా ఉంటుంది? ఎలా? ఎక్కువగా ఉంటుంది. ఓకే. 53వ బిట్ చూద్దాం. నీటిలో ధ్వనివేగం ఎంత అని అడుగుతున్నాడు. నీటిలో ధ్వనివేగం ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 1435 మీటర్ పర్ సెకండ్. ఉప్పు నీటిలో ధ్వనివేగం ఎంత అని అడుగుతున్నాడు. ఉప్పు నీటిలో ధ్వనివేగం ఎంత? 1485 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మానవ రక్తంలో ధ్వనివేగం ఎంత అంటున్నాడు. మానవ రక్తంలో ధ్వనివేగం ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 1570 మీటర్ పర్ సెకండ్. రాగిలో ధ్వనివేగం ఎంత అని అడుగుతున్నాడు. రాగిలో ధ్వనివేగం ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 3560 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉక్కులో ధ్వనివేగం ఎంత అని అడుగుతున్నాడు. ఉక్కులో ధ్వనివేగం ఎంత? ఎంత? 5000 మీటర్ పర్ సెకండ్. ఇనుములో ధ్వనివేగం ఎంత అని అడుగుతున్నాడు. ఇనుములో ధ్వనివేగం 5130 మీటర్ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. గాజులో ధ్వనివేగం ఎంత అని అడుగుతున్నాడు. గాజులో 5500 మీటర్ పర్ సెకండ్. వజ్రంలో ధ్వనివేగం ఎంత అని అడుగుతున్నాడు. వజ్రంలో 12000 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పాదరసం యందు ధ్వనివేగం సుమారు ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. పాదరసం యందుకు ధ్వనివేగం సుమారు 1550 మీటర్ పర్ సెకండ్. 1550 మీటర్ పర్ సెకండ్. ఒక వస్తువు యొక్క వేగం ధ్వనివేగం కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఒక వస్తువు యొక్క వేగం ధ్వనివేగం కంటే తక్కువగా ఉన్నట్లయితే దానిని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? సబ్సోనిక్ వేగం అంటారు. ఏమంటారు? సబ్సోనిక్ వేగం అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సబ్సోనిక్ మాక్ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 1 కంటే తక్కువ. ఒక వస్తువు యొక్క వేగం ధ్వనివేగమునకు సమానమైతే దాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? సోనిక్ వేగం. సోనిక్ వేగం మాక్ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 1కి సమానం. ఒక వస్తువు వేగం ధ్వనివేగం కంటే 1 నుండి 5 రెట్లు ఎక్కువగా ఉంటే దానిని ఏమంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? సూపర్ సోనిక్. ఏంటిది? సూపర్ సోనిక్ వేగం అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక వస్తువు వేగం ధ్వనివేగమునకు 5 రెట్ల నుండి 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లయితే దానిని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు? హైపర్ సోనిక్ వేగం. హైపర్ సోనిక్ వేగం ధ్వనివేగమునకు ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది? హైపర్ సోనిక్ వేగం ధ్వనివేగమునకు ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎన్ని రెట్లు? 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ధ్వని తీవ్రత అనున్నది కంపన పరిమితి వర్గానికి ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏ విధంగా ఉంటుంది? అనులోమానుపాతం. ఏ విధంగా ఉంటుంది? అనులోమానుపాతం. ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏమిటి అని అడుగుతున్నాడు. ధ్వని తీవ్రతకు ప్రమాణాలు ఏంటి అని అడుగుతున్నాడు. డెసిబిల్స్. ఏంటిది? డెసిబెల్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ధ్వని తీవ్రత దీనిపై ఆధారపడదు అని అడుగుతున్నాడు. ధ్వని తీవ్రత దీనిపై ఆధారపడదు. దేనిపైన? పౌనపున్యం. ఓకే. ధ్వని తీవ్రత అనున్నది దూరవర్గానికి ఏ విధంగా ఉంటుంది? ధ్వని తీవ్రత అనున్నది దూరవర్గానికి ఏ విధంగా ఉంటుంది? విలోమానుపాతం. అంతే కదా. ఇక్కడ ఏమైందంటే ధ్వని ఇక్కడ నుంచి మామూలుగా మనం గట్టిగా అరిసామనుకో ఎంతవరకు వినిపిస్తుంది? సగం వరకు వినిపిస్తుంది. అంటే స్లోగా వెళ్ళే కొద్దికి ధ్వని యొక్క
తీవ్రత ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో అందుకే విలోమానుపాతంలో ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడదని 71వ బిట్ చెప్పే కదా, పౌనపున్యంపై ఆధారపడదు. కాబట్టి మనం పౌనపున్యాన్ని పెంచినా లేదా తగ్గించినా ధ్వని తీవ్రతలో ఎటువంటి మార్పు ఉండదు. గుర్తుపెట్టుకోండి, ధ్వని తీవ్రతలో ఎటువంటి మార్పు ఉండదు. పౌనపున్యాన్ని తగ్గించినా పెంచినా ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే అది ధ్వని తీవ్రతపై పౌనపున్యంపై ఆధారపడి ఉండదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక వస్తువు నుండి వెలువడే ధ్వని స్థాయిత్వమును కొలిచే పరికరమును ఏమంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? టోనోమీటర్. భారతీయ సంగీతంలోని సప్త స్వరాలలో మొదటి సా పౌనపున్యం ఎంత అని అడుగుతున్నాడు. మొదటి సా యొక్క పౌనపున్యం ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 256 హెర్ట్జ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతీయ సంగీతంలోని రెండోసారి వచ్చు సా పౌనపున్యం ఎంత అని అడుగుతున్నాడు. రెండోసారి వచ్చు సా యొక్క పౌనపున్యం 512 హెర్ట్జ్. సారిగా 76వ బిట్టు. మొట్టమొదటిసారిగా స్టీల్ పలకలపై ధ్వని రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? వ్లాడిమిర్ పౌల్సన్. వ్లాడిమిర్ పౌల్సన్, ఇక్కడ మిన్ను. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. గ్రామ్ఫోన్ ప్లేట్లపై ధ్వని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. శాస్త్రవేత్త ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్. టేప్ రికార్డులో ప్లాస్టిక్ టేప్పై ధ్వని ఏ రూపంలో నిల్వ చేస్తారు అని అడుగుతున్నారు. ధ్వని ఏ రూపంలో నిల్వ చేస్తారంటే అయస్కాంత శక్తి రూపంలో. టేప్ రికార్డులో ప్లాస్టిక్ టేప్పై ధ్వని ఏ రూపంలో నిల్వ చేస్తారు అని అడుగుతున్నాడు కదా. అయస్కాంత శక్తి రూపంలో నిల్వ చేస్తారు. ఈ టేప్ రికార్డులో ప్లాస్టిక్ టేప్ ఉంటుంది కదా, క్యాసెట్లో టేప్ ఉంటుందా, ఆ టేప్ పైన ఫెర్రిక్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఆక్సైడ్ను అయస్కాంత రూపంలో పూత పోస్తారన్నమాట. అయస్కాంత పదార్థంతో పూత పోస్తారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. సినిమా రీల్ ఇరువైపులా ధ్వనిని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేయుటకు ఉపయోగించే సూత్రం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? కాంతి విద్యుత్ ఫలితం. చెట్లు, కొమ్మలు, పచ్చిక బయళ్ళు, నీటి అలలు వంటి వాటి నుంచి వెలువడే ధ్వని తీవ్రత ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 0 డెసిబెల్స్. గుసగుసలాడినప్పుడు ధ్వని తీవ్రత ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 20 to 30. 22 కాదు, 20 నుండి 30 డెసిబెల్స్ ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. సాధారణంగా సంభాషణ చేస్తున్నప్పుడు ధ్వని తీవ్రత ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 40 నుంచి 60 డెసిబెల్స్ ఉంటుంది. గోడ గడియారంలో లోలకం డోలనం చేసినప్పుడు ధ్వని తీవ్రత ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎంత? 30 డెసిబెల్స్. టెలిఫోన్ మోగుతున్నప్పుడు ధ్వని తీవ్రత ఎంత అని అడుగుతున్నాడు. టెలిఫోన్ మోగుతున్నప్పుడు 60 ఉంటుంది డెసిబెల్స్. ట్రాఫిక్ నుండి వెలువడే ధ్వని తీవ్రత ఎంత అంటున్నాడు. ట్రాఫిక్ నుండి వెలువడే ధ్వని తీవ్రత సుమారుగా ఎంత ఉంటుందంటే 80 నుంచి 90 డెసిబెల్స్ ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. జెట్ విమానాలు, ర్యాకెట్లు, క్షిపణుల నుండి వెలువడే ధ్వని తీవ్రత ఎంత అని అడుగుతున్నారు. ఎంత? 100 to 200 డెసిబెల్స్ ఉంటుంది. రాక్ మ్యూజిక్ నుండి వెలువడే ధ్వని తీవ్రత ఎంత అని అడుగుతున్నారు. ఎంత? 120 డెసిబెల్స్. సైలెన్సర్ లేని బైక్ నుండి వెలువడే ధ్వని తీవ్రత సుమారు ఎంత అని అడుగుతున్నాడు. సుమారు ఎంత? 110 to 120 డెసిబెల్స్. ఉరుము ఉరిమినప్పుడు వెలువడే కనిష్ట శబ్ద తీవ్రత ఎంత అని అడుగుతున్నాడు. కనిష్ట శబ్ద తీవ్రత 150 డెసిబెల్స్. ఓకే, నెక్స్ట్. జిఎస్ఎల్వి రాకెట్ నుండి వెలువడే శబ్ద తీవ్రత ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 250 డెసిబెల్స్. ఎంత? 250 డెసిబెల్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ధ్వని తీవ్రత ఎంత దాటినట్లయితే మానవుని యొక్క ఆరోగ్యంపై ప్రభావితం చూపుతుంది అని అడుగుతున్నాడు. ఎంత? 85 డెసిబెల్స్ దాటితే మానవుని యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ధ్వని తీవ్రత ఎంతకంటే ఎక్కువగా ఉంటే కర్ణబేరి శాశ్వతంగా దెబ్బతింటుంది అని అడుగుతున్నాడు.
ధ్వని తీవ్రత ఎంత ఉంటే కర్ణబేరి శాశ్వతంగా దెబ్బతింటుంది అని అడుగుతున్నాడు. ఎంత? 120 డెసిబెల్స్. ఓకే. నిరంతరం ధ్వని కాలుష్యానికి గురి అయిన వ్యక్తి నిశ్శబ్ద ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు చెవిలో శబ్దం వినిపించడం అనే పరిస్థితిని ఏమంటారు అని అడుగుతున్నారు. ఏంటంటే నిరంతరం ధ్వని కాలుష్యంలో గురి అయిన వ్యక్తి నిశ్శబ్ద ప్రాంతాలలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు సైలెంట్గా ఉన్నా కానీ ఏదో శబ్దం వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది మనకి. దాన్ని టినిటస్ అంటారు. ఏంటిది? టినిటస్. డాప్లర్ ఫలితాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? క్రిస్టియన్ డాప్లర్. సోనార్ పరికరం దేనిపై ఆధారపడి పనిచేస్తుంది? దేనిపై? డాప్లర్ ఫలితం. నెక్స్ట్ బిట్ చూద్దాం. జలాంతర్గాములను సబ్మెరీన్లను మొదటగా కనుగొన్న వ్యక్తి ఎవరు? ఎవరు? బుష్నెల్. ఓకే. నెక్స్ట్ బిట్ చూద్దాం. మిలిటరీ కోసం తయారు చేసిన మొదటి సబ్మెరైన్ పేరు ఏమిటి? మొదటి సబ్మెరైన్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. టర్టిల్. ఓకే. నెక్స్ట్ బిట్ చూద్దాం. మొదటి మానవ సహిత సబ్మెరైన్ తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? రాబర్ట్ పుల్టన్. ఎవరు? రాబర్ట్ పుల్టన్. గగనతలంలో ఎగురుచున్న విమానాల వేగం, వాటి యొక్క దిశను తెలుసుకోవడానికి ఉపయోగించే రాడార్ పరికరాన్ని ఏ ఫలితంపై ఆధారపడి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏ ఫలితంపై ఆధారపడి ఉంటుంది? డాప్లర్ ఎఫెక్ట్. ఏంటిది? డాప్లర్ ఫలితంపై. ఓకే. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ రాడార్ అంటే ఏంటంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 100వ బిట్ చూద్దాం. రాడార్ పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. రాడార్ పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో రాయండి. ఓకే. ఇప్పటి వరకు నేను 100 బిట్లు చెప్పడం జరుగుతుంది. ఇంకా 50 బిట్స్ ఉండేవి ఈ ధ్వని చాప్టర్లో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు నా వీడియో ఇదే మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.